ఇయర్ మొత్తం ఎంజాయ్ చేసి ఎగ్జామ్కి ఇంకా 2 రోజులు టైం ఉన్నప్పుడు చదవడం స్టార్ట్ చేస్తారు మన స్టూడెంట్స్. చాలా కాన్సన్ట్రేషన్తో అసలు డీవేట్ కాకుండా చదవాలనుకుంటారు, బట్ డీవేట్ అవుతూనే ఉంటారు. డీవేట్ కాకుండా చదవాలనుకున్న స్టూడెంట్స్ ఎట్లా డీవేట్ అవుతారో చూద్దాం. తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష ఇది. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. ఏదో ఆ టైంకి మన చూడు బాగుండి ఎవడన్నా చూపింతే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు. అనవసరంగా ఆలోచించు. మామ ఎగ్జామ్స్ ఉన్నాయి, డీవేట్ కాకుండా కష్టపడి చదువుకుందాం, తర్వాత బిందాస్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఏమంటారు? చదివి చదివి బుర్ర వేడెక్కిందిరా బాబు. కొంచెం గేమ్స్ ఆడుకుంటా, గేమ్స్ ఆడుకుంటా. 10 minutesకి బుర్ర వేడెక్కిందా? డివేట్ కావద్దు, చదువుకోవాలి కంటిన్యూస్గా. నేను మాత్రం అసలు డివేట్ కాదు, బ్రేక్ అసలు తీసుకోనే తీసుకోను. మామా ప్రియా నా ఫ్రెండ్కి వచ్చి యాక్సెప్ట్ చేసిందా? ఇప్పుడు నాకు కూడా బ్రేక్ కావాలి మామా. నిద్రొస్తున్నావు, నువ్వు చదువుకున్నా ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వేం చెప్తావు రాస్తావు. అరే ఏమున్నారు కాబట్టి అనే డివేట్ అవుతారు. రేపు ఎగ్జామ్ పెట్టుకో, డివేషన్ అయింది కూడా మంచిగా చదువుకోరా. వాడేమో గేమ్స్ అంటాడు, తర్వాత ఆడుకోరా గేమ్స్. నువ్వేం తర్వాత చేసుకోరా స్టార్టింగ్. పొద్దుడు ఎప్పుడు నిద్ర పోతూనే ఉంటాడు. నిద్ర ఏమున్నారు హలో అమ్మా. తిన్నా, చదువుకుంటున్నామ్మా. అమ్మా నేను రేపు కాల్ చేసి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంకా టైం వేస్ట్ అవుతుంది నాకు, నేను చదువుకోవాలి. ఇట్లా కాదమ్మా, ఎగ్జామ్ ఇట్లా చేస్తే కదా నేను ఫస్ట్ నీకే కాల్ చేస్తాను, నేను చెప్తాను కదా. సరే ఇప్పుడు ఉంటాను, నేను టైం వేస్ట్ అవుతుంది. ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. ఇంతే, ఏమన్నా మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బిందాసం చేయొచ్చు. ఎందుకు డివైడ్ అవుతున్నారు? హలో హాయ్ దివ్య. డిస్టర్బెన్స్ ఏం లేదు, మాట్లాడాలా? ఓకే అదేం లేదు, మాట్లాడు. దట్ ఐ థింక్ వాటో వాట్. ఏ మామ జల్దీ చదువురా, నువ్వెప్పుడు చదువుతావు, నాకెప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తావురా. ఇంకా వాడు ఆల్రెడీ బయటకు పోయి గంట అయిందిరా, నిద్ర మొహం కూడా. కాదా ఇప్పుడు మాత్రం అస్సలు డివేట్ కాదు, మంచిగా చదువుతున్నాం. ఓకేనా? మామ చిన్న డౌట్ రా, ఇది ఇక్కడ ఎట్లా వస్తుంది? ఇది సాల్వ్ చేసినా మామ. ఓకే, నా బుక్ లో ఉంది, నా బుక్ రూమ్ లో ఉంది, తీసుకొని వస్తా. 1 minute ఆగు. If you smell what the Rock is cooking. మామ గేమ్ ఆడుతున్నా, నేను కూడా ఆడతా. గేమ్ ఆడుతున్నా,
అరే మామ డౌట్ క్లియర్ చేస్తా బుక్ తీసుకొని వస్తా అని చెప్పి ఇక్కడ వచ్చిన సార్ గేమ్స్ ఆడుతున్నా సిగ్గు ఎక్కడ ఏదో అని ఇప్పుడు తృప్తిగా చదవనా మామ ఈసారి మాత్రం అస్సలు డిబేట్ కానీ మంచిగా చదువుకున్నాం ఓకేనా నేను మాత్రం చదువుకున్నాం మీ ఇష్టం డిబేట్ జల్దీ చదువురా నువ్వు ఎప్పుడు చదువుతావు నాకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తావు హలో గొడవనా బిట్టురానా సరే వస్తున్నాను మామా మరి వస్తున్నప్పుడు నాకు సిగరెట్ తీసుకురా మామ జల్దీ చదువురా ఇంకా నువ్వెప్పుడు చదువుతావు నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తావు అరే నిద్రమోహముడు ఆవాడు లేడు రా లొల్లికి పోయాడు ఏం లేదు రేపు ఎగ్జామ్ పెట్టుకొని అరే అవులేవాడు ఉన్నాడు దిమాగ్ లేదేం లేదు ఎగ్జామ్ పెట్టుకొని లొల్లికి పోతాడా అరే నేను మాత్రం ఇన్వాల్వ్ కానీ ఇట్లాంటి వాడు టైం వేస్ట్ కదరా అనవసరంగా లొల్లు లేదురా మంచిగా చదువుకోకుండా వాడు కూడా ఫోన్ చేస్తే పోతాడా వాడు ఫోన్ చేసేది వీడు డైరెక్ట్ నాకు పిలిచాడు నేను పోనే పోతుండే అరే మామ వెళ్ళిపోయినాడు కదా మామ అరే నన్ను పిలవద్దా మామ నేను రాబోతుంటేనా అరే అట్లానే ఉంటుంది మామ దోస్తాన్లా అంతే మామ అంతే జానిస్తా కదా మామ నీకోసం నువ్వు పిలిస్తే ఎంత చెప్పు మామ రానా మామ అంతే ఉంటుంది మామ ఏం బాధపడకు మామ ఇంకా అయిపోలేదు లొల్లి రేపు ఉంది తీసుకోపోతా మామ ఇప్పుడు నో డివియేషన్ ఓన్లీ రీడింగ్ ఎంతో చిన్నది జీవితం ఇంత చిన్నది యౌవనం అనుభవించనా జీవితం ఆగదు 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 యౌవనం చాలా ఆకలిగా ఆమ్లెట్ వేసుకుంటాం లవతర చికిత్స లబలబహ లవతర చికిత్స లబలబహ నాకు మాత్రం పిజ్జా తినాలని ఓకే కరెక్ట్ వేసుకుందాం రే జల్దీ చదువురా నువ్వెప్పుడు చదువుతావు నాకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తావురా పిజ్జా తిందాం రా ఏదో పిజ్జా నాకు అసలు ఏమంటారు నాకు 2 పిజ్జాలు కావాలి మామ పిజ్జా రెడీ వచ్చి మెక్కండి శివశంకర్ మాస్టర్ రవి పిజ్జా ఎంత బాగా చేశాడు చాలా బాగా చేశాడు అసలు రవి నువ్వు బయట ఎక్కడో వంటోడిగా పనిచేసావు కదూ ఎందుకండి ఆ అబ్బాయి నన్ను ఏడిపిస్తున్నారు మూసుకొని తినరా మామా ఇప్పుడు మాత్రం అస్సలు డివైడ్ కావద్దురా నా సిలబస్ మొత్తం అయిపోయింది ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం ఏదో నేను డిస్టర్బ్ చేయడం మామా చిల్డ్ బియర్ అరే మామా జల్దీ చదువురా నువ్వెప్పుడు చదువు ఆగబడి చేస్తావు అప్పటి నుంచి కొడతానే ఉన్నాను
ఇంకా కష్టపడాలన్నావు బేర్ బాడీలు అంటే బుక్కు పక్క ఆడేసినావు. నేను ఆల్రెడీ కష్టపడి చిట్టీలు పెట్టుకున్నాగా. Take your own time. Okay. చాలా బాగా చేసాడు అసలు. ఆ మామ ఏమడుగుతున్నా